పిసినారి పుల్లయ్య. ఒక గ్రామంలో పుల్లయ్య అనే పిసినారి ఉండేవాడు. అతను తాతల కాలం నాటి పాత గుడిసెలో నివాసం ఉండేవాడు. అది ఎండకు ఎండి వానకు తడిసి పూర్తిగా పాడైపోయినది. అయినా పుల్లయ్య ఆ గుడిసెను బాగు చేయించుకోలేదు. ఎందుకంటే డబ్బు ఖర్చు అవుతుందని భయం. కొద్ది రోజులకు వానాకాలం వచ్చింది. బాగా వానలు పడుతున్నాయి. వానలకు గుడిసె మొత్తం కురుస్తుంది. పుల్లయ్య ఒక మూలన తడుచుకుంటూ గజగజ వణుకుతూ నిలబడ్డాడు. పొరుగింటి వాడైన మల్లయ్య ఏదో పని మీద బయటకు వెళ్తుండగా వర్షానికి తడిచి గజగజ వణుకుతున్న పుల్లయ్య కనిపించాడు. పుల్లయ్యతో, ఎందుకు ఇంత బాధపడుతున్నావు? గుడిసెను బాగు చేయించుకోవచ్చు కదా అన్నాడు మల్లయ్య. మల్లయ్య, నేను అలాగే చేయించుకోవాలని అనుకుంటున్నాను. కానీ ఈ వానల్లో పని ఎలా జరుగుతుంది? ఎండాకాలం గుడిసెను బాగు చేయిస్తాను అన్నాడు పుల్లయ్య. మల్లయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వానాకాలం పోయింది. కొన్ని రోజుల్లో ఎండాకాలం రానే వచ్చింది. ఊరిలో వారందరూ ఎవరి పనులు వారు చేయించుకుంటున్నారు. ఒకరోజు మల్లయ్య పొలానికి పుల్లయ్య గుడిసె ముందు నుంచి వెళుతుండగా వానాకాలంలో జరిగిన విషయం గుర్తుకు వచ్చి, పుల్లయ్య, గుడిసెను ఎప్పుడు బాగు చేయిస్తున్నావు? ఎండాకాలం వచ్చింది కదా అన్నాడు. మల్లయ్య, ఎండాకాలం ఇల్లు ఎలా ఉన్నా ఒక్కటే నాకు. ఎందుకంటే పగలు పొలం పనుల్లో ఉంటాను, రాత్రికి వాకిట్లో పడుకుంటాను. ఈ మాత్రం దానికి డబ్బులు వృధా చేయడం ఎందుకు అన్నాడు పుల్లయ్య. పుల్లయ్య మాటలకు మల్లయ్య ఆశ్చర్యపోయి, వానాకాలం వానలు ఎండాకాలం అవసరం లేదు అంటావు, నీ గుడిసె బాగైనట్టే అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మల్లయ్య. మళ్ళీ వర్షాకాలం రానే వచ్చింది. ఈసారి గాలితో కూడిన పెద్ద వర్షాలు వచ్చాయి. ఈ వానలకు పుల్లయ్య గుడిసె కూలిపోయింది. పుల్లయ్య గుడిసె కింద పడి చనిపోయాడు. పాపం పుల్లయ్య తిని తినక కూడబెట్టిన సొమ్ము పరుల పాలైంది. అందుకే పెద్దలంటారు, లోబికి అత్యాశ ఎక్కువ. ఈ కథలో నీతి ఏమిటంటే, లోబికి 4 విధాల నష్టం. కోతి జపం నీతి కథ. ఒక అడవిలో ఒక కోతి చెట్టు కింద కూర్చొని కళ్ళు మూసుకొని ఉంది. ఆ సమయంలో ఒక దొంగ నక్క అటుగా వచ్చింది. కోతిని చూసి, ఇది రాత్రి పగలు బాగా దొంగతనాలు చేసినట్లుంది, అలిసిపోయి నిద్రపోయింది అనుకుంది. ఈ విషయాన్ని కనిపించిన ప్రతి జంతువుకి చెప్పింది. కాసేపటికి ఎలుగుబంటి కూడా కోతిని చూసింది. ఈ కోతి నాలాగే పీకల దాకా తిన్నట్లుంది అని దాని మిత్రులకు చెప్పింది. ఇంకాసేపటికి కొంగ కోతిని చూసింది. దీనికి ఏదో రోగం వచ్చినట్టుంది అనుకుని స్నేహితులందరికీ చెప్పింది. మరి కాసేపటికి అటుగా వచ్చిన కుందేలు, ఈ కోతి ఆహారం లేక కళ్ళు తిరిగి స్పృహ తప్పింది అనుకుని అన్ని జంతువులకు ఇదే విషయాన్ని చెప్పింది. ఈ సంగతి అనుమానపు సింహం చెవిన పడింది. అదేమో తన పదవిని కాజేయాలని కోతి దీర్ఘ ఆలోచనలో ఉన్నట్లుంది అనుకుంది. కొంత సమయం తర్వాత కోతిని నిద్రలేపడానికి దొంగనక్క, ఎలుగుబంటి, కొంగ, కుందేలు, సింహం ఇలా జంతువులన్నీ చెట్టు కిందకు చేరాయి. అప్పుడు ఒక ముసలి గద్ద అక్కడ వాలి, ఎందుకు గుంపులుగా ఉన్నారని అడిగింది. అవి చెప్పిన సమాధానాలు విని గద్ద నవ్వింది. ఇప్పుడు మీరందరూ మీ మనసులో ఆలోచనలు చెప్పారు. కోతి ఎందుకలా ఉందో దాన్నే అడిగి తెలుసుకుందాం అంది. జంతువులన్నీ అరిచేసేసరికి కోతి కళ్ళు తెరిచి చూసింది. గద్ద విషయమంతా దానికి వివరించింది. కోతి కిచకిచా నవ్వి, కాదు కాదు, నేను పట్నంలో ఓ మనిషి ఇలా చేస్తుంటే చూశాను. దీన్ని ధ్యానం అంటారు. ఇలా చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందట అంది. గద్ద నవ్వి, చూసారా మిత్రులారా, విషయం తెలుసుకోకుండా ఎవరికి తోచినవి వారు కోతికి ఆపదించారు అంది. అవి తమ తప్పు తెలుసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. కోతి మళ్ళీ తన ధ్యానంలో తాను మునిగిపోయింది. గుణపాఠం నీతి కథ. ఒక అడవిలో అందమైన కుందేలు ఒకటి ఉండేది. అది ఆ ప్రదేశమంతా సరదాగా తిరుగుతుండేది. అన్ని జంతువులతోనూ స్నేహంగా ఉండేది. అంతమంది స్నేహితులు ఉన్నందుకు ఎప్పుడూ ఎంతో గర్వపడేది.
ఒకరోజు ఆ కుందేలు కొన్ని వేట కుక్కల కంటపడింది. వాటిని చూసి కుందేలు కూడా చాలా భయపడింది. వెంటనే ఆ కుక్కలు కుందేలును తరమసాగాయి. వాటిని దొరకకుండా పరుగెడుతూ కుందేలు ఎవరినైనా సహాయం అడగాలని నిర్ణయించుకుంది. వెంటనే తన స్నేహితుడైన జింక దగ్గరకు పరిగెత్తింది. మిత్రమా, కొన్ని వేట కుక్కలు ఇటువైపే వస్తున్నాయి. నీ వడి అయిన కొమ్మలతో అవి వెనక్కి పారిపోయేలా చేయవా అంది కుందేలు. నిజమే, నువ్వు చెప్పినట్టు వాటిని వెనక్కి పంపించగలను. కానీ ఇప్పుడు నేను పనిలో ఉన్నానే, కోతిని అడుగు అని చెప్పింది జింక. కుందేలు అక్కడి నుంచి కోతి దగ్గరకు పరిగెత్తింది. మిత్రమా, నన్ను ఆ వేట కుక్కల బారి నుంచి కాపాడు. నేను నీకు అవసరం వచ్చినప్పుడు సహాయపడతాను అని కోరింది. అమ్మో, నేనా? నాకసలే భయం. నువ్వు నాకు సహాయపడటం తర్వాతే. వాటికి చిక్కితే నన్ను పీక్కు తింటాయి. వెళ్ళి ముందున్న ఏనుగుని అడుగు అని కోతి చెట్టు కొమ్మ మీదకు గెంతి కూర్చుంది. కుందేలు ఏనుగు దగ్గరకు వెళ్ళి అడిగింది. నేస్తమా, నువ్వు అందరికంటే బలశాలివి. కొన్ని వేట కుక్కలు నన్ను తరుముతున్నాయి. వాటిని బెదిరించి నన్ను కాపాడు అని ప్రాధేయపడింది. నన్ను క్షమించు, నేనిప్పుడు చాలా అలసిపోయాను. పైగా ఆకలిగా కూడా వేస్తుంది. ఆహారం వెతుక్కోవాలి. నేను నీకు సహాయం చెయ్యలేను అంటూ ముందుకు వెళ్ళిపోయింది. ఎలుగుబంటి, పొట్టేలు గాడిద ఇలా కుందేలు తన స్నేహితులందరూ బ్రతిమాలింది. కానీ దాన్ని రక్షించడానికి అవేవీ ముందుకి రాలేదు. కుందేలు చాలా బాధపడింది. వేట కుక్కల బారి నుంచి తనను తాను ఎలా రక్షించుకోవాలని ఆలోచించింది. వెంటనే అది ఒక పొదలోకి దూకి కదలకుండా ఉండిపోయింది. కాసేపటికి వేట కుక్కలు పొదవైపు వచ్చి కుందేలు కోసం వెతికాయి. పొద వెనుక దాక్కున్న కుందేలు కనిపించకపోవడంతో అవి ముందుకు వెళ్ళిపోయాయి. అలా కుక్కల బారి నుంచి తన ప్రాణాన్ని కాపాడుకుంది. ఈ సంఘటనతో కుందేలు ఒక గుణపాఠం నేర్చుకుంది. ఆపద సమయాలలో తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఇతరులపై ఆధారపడకూడదని తెలుసుకుంది. అలాగే కష్టం వచ్చినప్పుడు సహాయపడేవారే నిజమైన స్నేహితులని గ్రహించింది. ఒక అడవిలో ఒక జిత్తుల మారి టక్కరి నక్క ఉండేది. దానికి ఆశ బాగా ఎక్కువ. అన్నీ తనకే కావాలని పేరాశ. కానీ నక్క చిన్న జంతువు కాబట్టి దాని ఆశ తీరడం లేదు. ఏంటో ఆ దేవుడు నన్ను నక్కలా పుట్టించాడు. అదే ఏ సింహమో పులిలా పుట్టించి ఉంటే ఎంచక్కా వేటాడి హాయిగా తినేదాన్ని. ఇప్పుడు అవి వేటాడి తినగా మిగిలిన జంతువుల మాంసాన్ని తింటున్నాను. ఈ జీవితం ఇక ఇంతే అని బాధపడేది. ఒకరోజు ఒక వేటగాడు లేడిని చంపి దానిని భుజాన వేసుకొని వస్తూ ఉన్నాడు. అంతలో అతనికి అడవి పంది కనిపించింది. వెంటనే గురి చూసి పందిపై బాణం వదిలాడు. బాణం కొద్దిగా గురి తప్పి తగలటం వల్ల దానికి గాయం అయ్యిందే తప్ప వెంటనే ప్రాణం పోలేదు. అంతే, ఆ పంది కోపంతో వేటగాడిపైకి దూకింది. అతడు దానితో కొంతసేపు పోరాడినా చివరకు ప్రాణాలు విడిచాడు. ఆ పంది బాధతో విలవిలా తన్నుకుంటుండగా ఒక పాము దాని కింద పడి అది చచ్చిపోయింది. మరికొంతసేపటికి పంది కూడా చచ్చిపోయింది. ఆ దారినే వస్తున్న నక్క చచ్చిపడి ఉన్న లేడి పంది పాము వేటగాడిని చూసింది. ఒక్కసారిగా దానికి బోలెడంత మాంసం కనిపించడంతో ఎంతో ఆనందించింది. ఆహా, ఇంత ఆహారాన్ని నా జీవితంలో చూడలేదు. నక్కలా పుట్టినందుకు బాధపడ్డాను, కానీ వేటాడే కష్టం లేకుండానే తినొచ్చు. దీనిని తింటే మాంసంతో పాటు మాంసం ముట్టనవసరం లేదు అనుకుని సంబరపడింది. ఆ నక్కకు అసలే దురాశ కదా. అంత ఆహారం ఉన్నా వేటగాడి పక్కనే పడి ఉన్న బాణంను నరం బిగించి ఉండడం చూసింది. ఈ నరంతో ఇప్పటికీ సరిపెట్టుకుందాం అని ఆ బాణానికి బిగించిన నరాన్ని కొరికింది. నరం తెగడంతో వంగి ఉన్న బాణం బద్దవేగంగా నిటారుగా సాగి నక్క గుండెలోకి గట్టిగా గుద్దుకుంది. దాంతో నక్క అక్కడికక్కడే మరణించింది. ఈ కథలో నీతి ఏమిటంటే ఉన్నదానితో తృప్తి పడాలి, దురాశ పనికిరాదు.